ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంతోషం. ఇంకేమైనా చెప్పాలా? మీకు సర్ప్రైజ్ ఉందండి. సర్ప్రైజా? ఏంటది? ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. ఈవినింగ్ నాతో వస్తే మీకు ఆ సర్ప్రైజ్ చూపిస్తా. సరే, వస్తాను. థ్యాంక్స్. ఫంక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది డాడీ. నేను విరాట్ చాలా ఎంజాయ్ చేశాం. అవునా? అవును మమ్మీ. ఫంక్షన్ లో సందడంతా వీళ్ళిద్దరిది. సరే పిల్లలు, ముందు మీరిద్దరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఫ్రెష్ అప్ అయి కాసేపు పడుకుందరు గాని పదండి. ఏంటి మిథున్ గారు ఎలా చూస్తున్నారు? అమ్మా, 2 ఇడ్లీలు తినమ్మా ప్లీజ్. నాకు ఇడ్లీ వద్దు, ఏమీ వద్దు. పోనీ ఇడ్లీ తినకపోయినా ఈ కొబ్బరి నీళ్ళని తాగమ్మా. మంచి నీళ్లు కూడా తాగనని చెప్పాను కదమ్మా. నాకు నా పెద్ద కూతురు మీనా కావాలి. తనని నేను చూడాలి. అప్పుడే నా గొంతులోకి తిండిపోతుంది. లేదంటే నా గొంతులోంచి ప్రాణం పోతుంది. అమ్మా, ఏం మాటలవి? ఎందుకలా మాట్లాడుతున్నావు? తాగమ్మా. నాకేం వద్దు. సుగుణ, చాలు, నువ్వు చేసింది చాలు. ఊరికే విసిగించకుండా తిను. మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటేనండి. నా పెద్ద కూతురు విషయం తేల్చండి. తనని వెతికించండి. ఈ తల్లికి చూపించండి. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూతురంటూ ఏడిస్తే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక్కుంటాను, కాస్త టైం ఇవ్వు. ఖచ్చితంగా కనిపెట్టి తెస్తాను. ముందు నువ్వు ఆ టిఫిన్ తిను. మీరని చూపించాకే మీ మాట వింటాను, తింటాను. అప్పటి వరకు ఏమి తినను. సుగుణ, అమ్మా, అమ్మా, సుగుణ, సుగుణ. అమ్మా, అమ్మా, అమ్మ, ఏమిందమ్మా? అమ్మా ప్రియా, వెంటనే మన డాక్టర్ కాల్ చేయి. అలాగే డాడ్. హలో డాక్టర్. అమ్మ ఎందుకో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా వచ్చేయండి ఇంటికి.
అవును, ఫంక్షన్ ఎలా జరిగిందేంటి? బ్రహ్మాండంగా జరిగిందండి. నేనక్కడికి వెళ్ళానో లేదో, ఫంక్షన్కొచ్చిన చుట్టాలందరూ నా చుట్టూ ముగేశారు. మిథున వచ్చిందట కదా. మిథున ఆ రోజు పీటల మీద నుండి వెళ్ళింది సాధన కోసమంటగా. అయ్యో, అనవసరంగా అపార్థం చేసుకున్నామే అని బాధపడ్డారు. మిథున త్యాగం తెలుసుకొని పొగిడారు. ఇంతకీ మిథున పెళ్ళెప్పుడు అని ఆనందంగా ఆరాలు తీశారండి. అబ్బాయిని చూశారా? అన్నయ్య ఎవరిని చూస్తున్నారు? పెళ్లి మిథున ఇష్టానికి వదిలేస్తున్నారా లేక మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారా అని ఒకటే ప్రశ్నలండి. ఒకప్పుడు నేను ఒంటెత్తు పోకడలకు పోయిండొచ్చేమో కాని ఇప్పుడు కాదు శ్రీవల్లి. ఇప్పుడు నా ఇష్టం నీ ఇష్టం కన్నా మన మిథున ఇష్టమే ముఖ్యం. మిథున మనసు బాధ పెట్టే పని ఇక మీదట ఈ తండ్రి చేయడు. గతంలో జరిగిన పొరపాటు ఇక జరగకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. అంతే. అయితే ఈయనకి మనోజ్ని అల్లుడిగా తెచ్చుకునే ఉద్దేశం ఉన్నా మిథునకి ఇష్టం లేదని చెప్తే అడ్డు చెప్పడు. ఒకవేళ మిథున గౌతమ్ని ఇష్టపడుతున్నాను అని చెప్తే కాదని చెప్పడు. అవును, ఒకసారి ఈ విషయం గురించి గౌతమ్ బాబుతో మాట్లాడాలి. హలో, ఏంటి ఆలోచనలో పడిపోయావు? కాఫీ తాగు. తాగుతానండి. ఇవాళ కాఫీ అదిరిపోయింది. నేనే పెట్టానండి. మిథున కథని ఎలా ముగించాలి? ఇప్పుడు నేను ఆయుధంతో వెళ్తే బెటరా లేక బ్లాక్మెయిల్తో వెళ్తే బెటరా? ఈ టైంలో ఆ బర్నీగాడు ఉండుంటే అదిరిపోయే ఐడియాలు ఇచ్చిండేవాడు. ఒకసారి అడిగి కాల్ చేసి చూస్తా. అమ్మని, ఈసారి కాలే కట్ చేస్తున్నాడు. మొన్న జరిగిన దానికి బెదిరిపోయినట్టున్నాడు సన్నా సదవా. ఇంక వీడు నాతో కలవడం చాలా కష్టం. ఇక నుంచి నాకు నేనే వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా ఆ మిథున అంతు చూడాలి. నమస్తే బాబు. నమస్తే రంగయ్య. ఏంటి ఊర్లో విశేషాలు? మీరు అప్పు గురించి ఎంక్వైరీ చేశారు కదండి, అందుకని వస్తూ వస్తూ రోజారాణి ఇంటి దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఊర్లో లేరు, రావడానికి టైం పడుతుందని చెప్పారు. నాకు తెలిసి 2-3 రోజుల్లో రావచ్చు బాబు. ఈ లోపు మీరు తాకట్టు పెట్టుకోవడానికి ఏమైనా ఉంటే పోగేసుకోండి. ఈ ఊళ్ళో తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఇంకెవరు లేరా? ఉన్నారయ్యా, చిన్న చిన్న వాళ్ళు, కానీ ఫేమస్ అంటే ఆవిడే బాబు.